అమ్మా పెద్దబాబు గారు రానా? అమ్మా నువ్వు ఇక్కడికొచ్చి డైనింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నావు ఏంటమ్మా? డైరెక్ట్గా చేంబర్కి రావాల్సింది. నా కొడుకు ఏ మీటింగ్లోనూ బిజీగా ఉంటాడు, నేనొచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. లంచ్ టైం అవగానే ఇన్ఫార్మ్ చేయమని రిసెప్షనిస్ట్కి చెప్పాను. ముందే చెప్పేసినట్టుంది. సర్ప్రైజ్డ్ అమ్మా. నువ్వు ఆఫీస్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఉంది. కూర్చో అమ్మా, కూర్చో ప్లీజ్. కూర్చో నాన్న. పెద్దబాబు గారు, మీ ఆఫీస్ చాలా బాగుంది. ఎంతో పెద్దగుందో. పార్వతి, నువ్వు రావడం ఫస్ట్ టైం అనుకుంటా. అవును పెద్దబాబు గారు. అమ్మా, ఈరోజు ఆఫీస్కి వస్తున్నట్లు నిన్న కానీ మార్నింగ్ కానీ చెప్పనే లేదు. అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇన్స్పెక్షనా? లేదు నాన్న. ఎందుకో నువ్వు ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించింది. ఎన్ని పనులున్నా లంచ్ టైంలో కాస్త ఫ్రీ టైం దొరుకుతుందని ఇలా లంచ్ ప్రిపేర్ చేయించుకుని తీసుకొచ్చాను. పార్వతి, ఫస్ట్ టైం లంచ్ అట్ మై ఆఫీస్, అది అమ్మతో. నైస్ మా. పార్వతి, ఏంటి స్పెషల్? ఇయాల అమ్మగారే దగ్గరుండి వండించినారు పెద్దబాబు గారు. నేను పోపు పెట్టి తాలింపు పెట్టడం తప్ప అన్నీ అమ్మగారే చేసినారు. తోటకూర పప్పు, సొరకాయ చట్నీ, క్యాబేజీ ఫ్రై, టమాటా చారు, ములక్కాడ సాంబారు, మజ్జిగ పులుసు, మెంతుల చట్నీ, ఇంకా సానా ఉన్నాయి. అమ్మగారు, నేను వడ్డించినా? పర్లేదు. ఆ ఫ్రై ఇటువు. అదృష్టం అంటే ఇదే. అమ్మ చేతి ముద్ద తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. మీరు గొప్పోలే కాదు పెద్దబాబు గారు, మనసున్న మహారాజులు. నువ్వు కూడా తినమ్మా. నేను తింటానులే నాన్న, ముందు నువ్వు తిను. క్యాబేజ్ వేనా? ఆకలేసినా ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని మర్చిపోతాం. షెర్లీకి ఫోన్ చేస్తే బిస్కెట్ తిన్నాడు, పాప్కార్న్ తిన్నాడు, కాఫీ తాగాడు ఇదే చెప్తుంది గాని ఏ రోజు ఫుల్ మీల్స్ తిన్నారు మేడం అని చెప్పదు. ఇట్లాంటి తల్లి కొడుకులు ప్రపంచంలో ఏడా ఉండరేమో. ఇది ఆఫీస్ అన్న ఊసే మర్చిపోయినారు. అమ్మా, ఇంకా చాలు.
పెదబాబు, ఇప్పుడైతే అర్జెంట్ మీటింగులు కానీ పనులు కానీ ఏమీ లేవు కదా? ఏమీ లేవమ్మా. ఇన్ కేస్ ఉన్నా మా అమ్మ వచ్చింది క్యాన్సిల్ అనేవాణ్ణి. దేవా, చాలా చాలా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలని వచ్చాను. పెదబాబు, వ్యాపారాన్ని పదింతలు చేయాలని ప్రపంచమంతా తిరిగావు. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మలుచుకున్నావు. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నీ జీవితంలోకి అడుగు పెట్టబోయే అమ్మాయి విషయంలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చెప్పు నాన్న, నీ జర్నీలో ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిని చూసావా? అమ్మా, ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఆ అమ్మాయికి ఘట్టమనేని ఇంటి కోడలయ్యే అర్హత ఉంటే చాలు. మన స్థాయికి తగ్గకుండా హోదాకి సరితూగేలా ఉండే ఆడపిల్ల ఈ అమ్మాయి అని కంటి చూపుతో చూపిస్తే చాలు. తీసుకొచ్చి నీ గుండెల్లో పదిలంగా ఉంచుతాను పెదబాబు. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఏంటో ఏడుపు వస్తుంది, టీయర్స్ వచ్చేస్తున్నాయి.